నా పేరు జ్యోతి సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ కు ఒట్లాడతాము, కేసీఆర్ గారు చెప్తాము, అసెంబ్లీ కూడా మాట్లాడమని చెప్తాం. ఇప్పుడు రేపు అసెంబ్లీలో మాట్లాడమని చెప్తా. ఇవన్నీ కొంచెం కట్టగట్టి చేనంతా అదే కదా మాట్లాడమని చెప్తా. అసెంబ్లీ మాట్లాడి గట్టి చేయమని చెప్తా. గ్యారెంటీ చెప్తా. మన ప్రభుత్వం వచ్చినాక చెప్తా. కలెక్టర్ కూడా చెప్తా. మేము కూడా కలెక్టర్ గారికి పోయి ఇమ్మీడియట్ గా నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే బాగుండని చెప్పి మీరు కూడా మాట్లాడండి. రేపు అసెంబ్లీ కూడా మాట్లాడమని చెప్తున్నాము. ఇవాళ మా ప్రభుత్వం ఉంటే ఇమ్మీడియట్ గా ఎన్నో రైతులకు ఇమ్మీడియట్ గా రైతు బంధు ఇస్తుంది, కరెంటు ఫ్రీ ఇస్తుంది, రుణమాఫీ ఏదో కష్టపడి కూడా రైతులకు భూమి తెచ్చి ఈ పార్టీ కరెంట్ రిజర్వ్ అయితే నీళ్ళు వస్తుంది. ఇవాళ మీకు నష్టం జరిగిపోయాయి. ఏముంది ఏంటికి రాదు, మనుషులకు కూడా ఏంటికి ఏం చేయలేదు. ఇంటి వరకు సార్, చెట్టు వరకు ఇంటికి రా 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. మా చిన్న పని నేను కౌలు చేసి ప్రభుత్వం రైతులను ముంచిపడేసి ఒకసారి జీవితం నాదే. ఏమన్నా మందు వస్తువులు కావాలంటే నాదెళ్ళి సార్, నేను అక్కడ తోట పెట్టుకున్నా, అది లాస్ అయింది. ఇక్కడ వర్షం పెడితే ఇది లాస్ అయింది సార్. నేను ఒక కౌలు రైతు సార్, నేను నాకు ఎక్కువ భూమి లేదు. నాకు న్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం మీకు నష్టపరిగా ఎంత అయిందో దానికి డబ్బులు అట్టియాలి. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వండి. కౌలు రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఏదో 5-10 మందికి అయింది. ఇంకా దానికి అంత సార్ నేను ఇంత కౌలు వేసుకొని 22 ఎకరాలు చేస్తాను సార్. ఇప్పుడు ఇది ఇంకా పచ్చిగడ్డి, ఇంకా పచ్చి కదా. ఇంత పచ్చి దానికే ఇంత కాలిపోయిందంటే ఒట్టి అయితే అసలు ఇది గడ్డి కూడా పనికిరాదు.
గడ్డి కూడా ఇంత పని చూడు ఈ పచ్చిది పోయిందిరా భయ్ మిషన్లో నసిల్తో కూడా ఇంత మందం పడే రాత్రి వచ్చినా మేము కొట్టలేక రాత్రి అదంతా ఉత్తమైంది రామచంద్ర అవతల పక్కన కానీ ఇతల పక్క అయితే మొత్తం కంప్లీట్ నేను వారం అయితే 3-4 లక్షలు చూసుకునేది ఏముంది సార్ చెప్పుదా కంప్లీట్ అయ్యింది సార్ ఏం లేదు పండగ వస్తుందా మాకున్నా పండుగ అవుతారు కదా పండుగకు భోజనం వస్తుంటే సోమవారం చించుకులో చూపెట్టారు నేను ఎట్లా బతుకుతారు ఇప్పుడు నేను గవర్నమెంట్ తో నేను కొట్లాడతామా నేను కొట్లాడిపిస్తా రైతుది దండుగా సార్ రైతే దండుగా ఈ రోజు రైతే దండు జాబులు చేసిన వాళ్ళ ఎంత బాగుంది సార్ రైతు దండుగా సార్ రైతు బీమా రుణమాఫీ కనీసం బురద కక్కుతున్నాం సార్ మేము ఒక ముద్ద నోట్లకెడమిక ఇట్లా పోతలేదు ఇది ముద్ద పోతలేదు సార్ ఇంత కష్టపడు నీకు నెల శాలరీ పడితే ముద్ద కమ్మగా తింటావు నేను తింటానా సార్ ఇది చెప్పు సార్ నేను ఈ రోజు సార్ మస్తు సార్ ఒక జాబ్ ఉన్నాడు కమ్మగా తింటే ఒక రైతు నా గోడి ఇరిపింది సార్ అందరికి నా గోడి అందరు రైతులకు న్యాయం చేశారు నేను మొత్తం ఇట్లా దేవతవన్నీ ఈ ఒడ్ల బ్యాగులు ఈ వయసు గడ్డలు పట్టుకుంటున్నాను చూడాలి సార్ నేను ఒడ్లు రాసి పట్టాడు దాన్ని కలెక్టర్ చెప్తా కలెక్టర్ మాట్లాడతా ఎంఆర్ఓ మాట్లాడతా రానికి అన్న వచ్చింది ఏం కాయ ఊడకాయ కూడా అయిపోయింది సార్ నన్ను ఏం చేయాలనుకుంటున్నా సార్ మీరు నన్ను ఏం చేస్తారు
వద్దు సార్, నేను ఎంత బాధపడుతున్నాను. నా భార్య బతుకుతుంది సార్. నేను ఎట్లా కనీసం ఒక పుస్తకం జనం చేసాలి కింది వారికి ఆ చెట్టు వారికి ఈ ఖర్చు కాడికి పెట్టుకున్నాం ముఖ్యమంత్రిని అడుగుతా. ముఖ్యమంత్రి నువ్వు సొంతం జిల్లా ఉండి సొంతం జిల్లా ఉండి నువ్వేం చేస్తున్నావు? మరి సొంతం జిల్లాలో నువ్వు సాయం లేకపోతే కాదు సార్, నైట్ వాడు పోన గంటలకి ఇప్పుడు నా పున్న బతుకుదేరు ఇప్పుడు వస్తుంది సార్. గవర్నమెంట్ కొట్లాడతా పది ఎకరాలకు వేసినా నేను. అలా చెట్టు వరకు సాయం చేస్తారు. బతుకు బిడ్డ నాకు ఇద్దరు కొడుకులుండ్రి, బతుకు బిడ్డ మంచిగా సాయం చేస్తుంది. నీకు దండం చేస్తా సార్, నాకు న్యాయం చేశాను. నాకు మీరంతా కూడా ఈయన మనసే అనుకోవాలి. గవర్నమెంట్ ఎవరు వచ్చినా గవర్నమెంట్ తరఫున ఎవరు వచ్చినా ఇగో ఈ మామ సాయం చేస్తాడని నమ్మకం మీద నసుకులో ఫోన్ చేసిండు. గవర్నమెంట్ తరఫున ఎవరు వచ్చినా ఆర్థిక సాయం మొత్తం పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం మొత్తం ఇవ్వాలని కొట్లాడదాం. రేపు అసెంబ్లీ కూడా మాట్లాడమని చెప్తా. కేటీఆర్ చెప్తా ఖచ్చితంగా. రేపు ఇవాళ గవర్నమెంట్ చేయకపోతే మేము వచ్చినాక 100% మిమ్మల్ని ఆదుకుంటాం. ఇవాళ రాసి పెడితే అబద్ధం చెప్పాను నేను. రాసి పెట్టుకుని ఏ మాట అంటే ఆ మాట చేసి తాగనీకి నీళ్ళు ఇస్తాను, రోడ్లు వేస్తా. నేను ఈ పార్టీకి మన ప్రభుత్వంలో ఈ పార్టీకి కరోనా జరగా నీళ్ళు అయిపోయి కాలం దవ్వుతుంది. ఇబ్బంది అవుతుంది. మంచిగా నడవకుండా మనుషులు బయట ఇదే పోయిందంటే గట్టి కాదు. అగ్రికల్చర్ మన ఏడీ గారు బాగున్నా. ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమీసాపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు రాలేదు అక్కడికి. అగ్రికల్చర్ నేను ఇక్కడే ఉన్నా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సెల్లో ఉన్నా అని చెప్పిండంట. ఇప్పుడు కాదు ఏడీ గారు, మీరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చూడాలా, ఇమ్మీడియట్గా మీరు రావాలా. ఇగో నేను స్పీకర్ పెట్టినా, ఫోన్ స్పీకర్ పెట్టినా, రైతులు వింటున్నారు, స్పీకర్ పెట్టినా. నేను దాదాపు 1000 ఎకరాలు పోయింది మొత్తము. తక్షణ సాయం చేయాలి, పర్మనెంట్ సాయం చేయాలి. ఇప్పుడు మనం కౌలు రైతు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు, ఎవరికి ఉన్న రైతుకి లేదు, కౌలు రైతుకి ఎక్కడ. మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి, మీరు వచ్చి చూడండి, చూసి మీరు తక్షణం సాయం. ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసాక మిగతాది చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. తక్షణ 10,000 20,000 చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి. నెల రోజులు టైం తీసుకుంటారు. నెల రోజులలో ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ. ఎట్లా చెప్పండి, ఇట్లా చేయండి.
దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే ఏడుపు కంటికి తుడిచిపోతే కాదు. ఇట్లా మీరు వచ్చిరంటే, మీరు కలెక్టర్ గారు వచ్చిరంటే వాళ్ళకు చూడండి ఏడబడ్డదో అదే కనీసం 5% పనికి వస్తుందా చూడండి. 5-10% పనికొచ్చినా మీరు ₹1 ఇవ్వకండి. 100% నష్టం జరిగిపోయింది. మీరు ఇమ్మీడియట్ గా డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్లో వేయండి, తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే కాదు. మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము. ఇక్కడ కలెక్టర్ గారిని అడుగు వస్తాంటే మేము వెయిట్ చేస్తాం. ఇక్కడ అందరూ ఉంటాం. ఏం చేయాలి మీకు వచ్చిన మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున. మేము 10 ఏళ్ళు రైతులను బతికించుకున్నాం, కానీ ఇదేందా ఇంత అన్యాయం? డబ్బులతోనే రండి, ఉట్టిగా రాకండి. ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకోం. ఈయన కూర్చుంటాం, రండి మాట్లాడండి. డబ్బులు తీసుకొని రండి. ఎకరకు 10,000 చెప్పండి, మిగతా 30,000 టైం తీసుకొని. రైతాంగము, తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది. దిక్కు తోచని స్థితిలో ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి దుబాయ్ పోయిన వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కగా అయ్యారు. రైతు బంధు పడంగానే ఇక నువ్వు 15,000 ఇస్తాము రైతులకు, ఎకరాకి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము. ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చినేసిండ్రు. ఇప్పుడు రైతులకు గొంతు కోసి పడేసిండ్రు. రైతు బంధు లేదు, అసలు రైతులకే లేదు. కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటారు. ఈ రైతులు అందరూ కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట 1/4 కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తాయని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళు చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది. ఇంకా 15 రోజులు అయితే వడగండ్ల అని పడ్డది కౌలు రైతులకు. కౌలు ఇప్పుడు ఆడున్నామే జ్యోతి కౌలు రైతు 10 ఎకరాలు కౌలు తీసుకున్నాము. కౌలు రైతుకు పైసలు లేవు, ఉన్న రైతుకు పైసలు లేవు. వడగండ్ల వాన పడ్డది. రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలేదు. ఎవరికైందో తెలియదు. ఏ ఊర్లో అయిందో పోదాం పా చూపించబడి ఎవడు రాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ అయితే ఆడ 10-20%, 30% అవుతుంది. 100% ఎవరికి కాలేదు. కరెంటు ఇక చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే, ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు తిరగనీయరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, జిల్లా ఆఫీసర్ లేడు, కలెక్టర్ లేదు, ఎవరు లేరు. ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తాం. అదంతా కాదు, రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి తక్షణ సాయం ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చిపోండి. మిగతా 30,000 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారో చూడండి. ఇవాళ ఇక్కడ అందరు కూడా మా రైతు సంఘం సింగంలో చైర్మన్ ఉన్నాడు, రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, రైతులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరు కన్నెర చేస్తున్నారు. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు, కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు. ఆశపడి ఇలా గొంతులు కోసుకున్నారు. వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది. ఇలా రైతులు జ్యోతమ్మ, నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే, నువ్వు అట్లా ఏడవకు, బాధపడద్దు. ఏడిస్తే వచ్చేది ఏం లేదు. కొట్లాడదాం. మీ తరఫున మేము ఉన్నాం, కొట్లాడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తాను. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా. సాయం చేయకపోతే ఏం చేయాలో మనం అందరం కలిసి నేనైతే మీ అంతా మేము ఉంటాం. అంటే రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసినామని అంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండ్రు, ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసరు, మేము యాదవ్ ఊరుకోయినా రేపు వస్తా అని చెప్పని గ్రూప్ లో కాంగ్రెస్ బాబాయ్ పెట్టిండు. కావాలంటే మేము చెప్తేనేమో అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ బాబాయే గ్రూప్ లో పెట్టినాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు, ఆడుకోయినా ఈడుకోయినా అని చెప్తున్నాను. అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు. అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను, వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ లేదు, ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా, రైతు లేదనే వాడు కాదు. అన్నం పెట్టిన రైతు ఇవాళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు. రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్రలు కూడా లేవు. ఇమ్మీడియట్గా వీళ్ళకి స్పందించాలి. వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. న్యాయం జరిగే వరకు
వదిలిపెట్టాం. ఇస్తాను రైతు బంధు ఇచ్చేంత వరకు. రైతు బంధు ఎలక్షన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరగనియరు, ఊర్లో కూడా రానియరు. ఇప్పుడే చెప్తున్నారు సార్ అని కొట్లాడదాం, సావకండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఆమె చచ్చిపోతా అని సస్తే ఏం చేస్తారా, 2 రోజులు ఏడుస్తారు, బాగా చేస్తారు. కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులో మాఫీ చేస్తాడా, నీ భార్య పిల్లతో ఉసులు చేస్తావు. అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, మేము మళ్ళీ వస్తాం కదా, చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం.